మొత్తానికి బాలయ్య 100వ సినిమా ఫైనల్ అయింది. మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన చర్చల తర్వాత డైరెక్టర్ క్రిష్ అందించే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను 100వ సినిమాగా డిసైడ్ చేశారు. రేపు అధికారికంగా ప్రకటిస్తారు. సినిమాను క్రిష్ స్వంత బ్యానర్ పైనే నిర్మించే అవకాశం ఉంది. బాలయ్య 100వ సినిమా కూడా మెగాస్టార్ 150వ సినిమా మాదిరిగా కింద మీద అయింది. అంతా బెల్లంకొండ బోయపాటి అగ్రిమెంట్ వల్ల వచ్చింది. సరైనోడు సినిమా ఇంత టైం పడుతుందని అనుకోలేదు బోయపాటి. అందుకే బెల్లంకొండకి రాసి మరీ ఇచ్చారు. చాలా స్పష్టంగా సరైనోడు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్తో సినిమా చేస్తానని. ఆయన ఐడియా ఏమిటంటే బెల్లంకొండ సినిమాకు స్క్రిప్ట్ రెడీగా ఉంది కదా, 3 నెలల్లో తీసేసి బాలయ్య సినిమా మీదకు వస్తానని. కానీ సరైనోడు సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ సెట్ కాకపోవడం తదితర వ్యవహారాలు ఆ సినిమాను ఆలస్యం చేశాయి. దాంతో బాలయ్య సినిమాకు ఇప్పుడు బోయపాటి అందుబాటులో లేకుండా అయింది. బాలయ్య ఓ మాట చెబితే పనైపోతుంది. బాలయ్య లెవెల్కు అలా చేయడం సరికాదని బోయపాటి ఆలోచన. సరే 101వ సినిమా చేద్దాం అని బాలయ్య ఊరుకున్నారు. అక్కడ ప్రారంభమైంది అసలు సీన్. డైరెక్టర్లు బాలకృష్ణ 100వ సినిమా కోసం క్యూ కట్టడం ప్రారంభించారు. హరీష్ శంకర్ వచ్చి కలిసి వెళ్లారు. హరీష్ శంకర్ అంటే ఓకే. బాలయ్యకు మరుపులేని డిజాస్టర్ ఇచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి కూడా కలిసి ఆ అవకాశం తనకు ఇవ్వమని అడిగినట్లు వినికిడి. మరోపక్క బాలయ్యకు మంచి హిట్లు ఇచ్చిన బి గోపాల్ కూడా వచ్చి ఓ మాట చెప్పి వెళ్లారు. సినిమాకు నిర్మాతలైన 14 రీల్స్ సాయి కొర్రపాటికి 100వ సినిమాకు బోయపాటే సరైన దర్శకుడు అని నమ్మకం. మిగిలిన వారు వాళ్లకు నచ్చల. అయితే రైతు సబ్జెక్ట్ కావడంతో కృష్ణవంశీ, గుర్రం కత్తి చరిత్ర అనేసరికి క్రిష్లకు బాలకృష్ణ ఓటు వేశారు. ఒక సందర్భంలో క్రిష్ సినిమా కన్నా కృష్ణవంశీ సినిమానే బెటర్ అని నిర్మాతలు భావించారు. ఎందుకంటే క్రిష్ సినిమాకు ఖర్చు కూడా ఎక్కువే. చరిత్ర సినిమా అంటే జనం చూస్తారో చూడరో అన్న అనుమానం. అయితే అదే రైతు అంటే అన్ని తరహా మసాలాలు జోడించవచ్చు. దీనిపై చాలా చర్చలు సాగాయి. నిన్నటికి నిన్న అనేక చర్చల అనంతరం క్రిష్ సినిమాకే బాలకృష్ణ ఓటు వేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్ట. క్రిష్ కు బాలీవుడ్ కమిట్మెంట్ కూడా ఉంది. అయినా బాలయ్య సినిమా అంటే ఆ క్రేజే వేరు. అందుకే బాలీవుడ్ నిర్మాతలను ఒప్పించి ఇటు వచ్చేశాడు. ఇప్పటికీ నిర్మాతలకు, బాలయ్య అభిమానులకు మాత్రం చారిత్రక సినిమా అనే దానికన్నా సాంఘిక సినిమా అంటేనే బెటర్ అనే అభిప్రాయం ఉంది. అయితే బాలయ్య మాట కాదనే అవకాశం వారికి లేదు. సో క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పుడు బాలయ్య 100వ సినిమాగా ఫైనల్ అయింది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్.